ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది ఆ కోవట్లే అని, వారికి కరెంటు కనెక్షన్, నల్ల కనెక్షన్లు కట్ చేయాలన్నారు. వాళ్లే చంద్రబాబు వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని బనకచర్ల ఆపేస్తారంటూ వ్యాఖ్యానించారు. కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచల్ల వారం రోజులు బంద్ అవుతుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చాలా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారు అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, ఇట్లా అనేక కాంట్రాక్టులు చూసేది ఆ కోవట్లే, కాబట్టి వాళ్ళే చంద్రబాబు వద్దకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని బనకచర్ల ఆపేస్తారు అంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? కామెంట్స్ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కామెంట్ కూడా సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసాం, ఏకంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా ఒక రహస్య భేటీని ఏర్పాటు చేశారు. ఆ భేటీని కూడా అనిరుద్ రెడ్డి లీడ్ చేశారు. మొత్తం కూడా ఒక మంత్రికి ఎగెన్స్ట్ గా ఒక భేటీ పెట్టడం, దాని తర్వాత కామెంట్ చేయడం, ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడం, అప్పటికే ఆ ఇష్యూ అనేది సర్దుమణిగింది. ఇప్పుడు మరొకసారి మళ్ళీ సొంత పార్టీ నేతల్ని ఉద్దేశించి మరొకసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా రీసెంట్ గా బనకచర్ల ఇష్యూ ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి సంబంధించి అసలు బనకచర్ల ఏం జరిగింది, అప్పుడు గత ప్రభుత్వం కానివ్వండి, లేదంటే ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం, వీళ్ళంతా కలిసి ఏం చేశారని నిన్న పెద్ద ఎత్తున ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎంటైర్ పిన్ టు పిన్ డీటెయిల్డ్ బనకచర్ల గురించి చెప్పారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మొత్తం పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇదే అంశం పైన ఈ రోజు అటు జడ్చర్లలో ఒక కార్యక్రమంలో రెస్పాండ్ అయినటువంటి అనిరుద్ రెడ్డి తీవ్ర సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. పార్టీలోనే అసలు జడ్చర్ల గురించి ఏదైతే బనకచర్ల గురించి లెటర్లు రాయడం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నాను. సొంత మన పార్టీలోనే చంద్రబాబుకు సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారు, వాళ్ళే అటు ఇరిగేషన్ తో పాటు రోడ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కూడా చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్స్ చూసేటటువంటి వాళ్ళకు బిల్లులు ఇవ్వకండి, వాళ్ళకు కరెంటు కట్ చేయండి, చేస్తే ఖచ్చితంగా వాళ్ళే డబ్బులు లేక చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ల పడి ఈ బనకచర్లకు సంబంధించినటువంటి ఇష్యూని సాల్వ్ చేసుకొని వస్తారు. ఆంధ్ర వాళ్ళు మంచిగా చెప్తే వినరు, వాళ్ళకి మన స్టైల్లో చెప్పాలి అంటూ తీవ్ర దుమారం రేపేటటువంటి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఒకవైపు పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవాలి, స్థానిక ఎన్నికలే ధ్యేయంగా పనిచేయాలి అంటూ మీనాక్షి నటరాజన్ చెప్తుంటే, మరొక వైపు సొంత పార్టీ నేతలు ఈ విధంగా పార్టీ లైన్ దాటి ప్రవర్తించడం పదే పదే అనిరుద్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు నేరుగా ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిఎల్పి మీటింగ్ లో సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా సొంత పార్టీలోకి సంబంధించి మళ్ళీ ఇటువంటి కామెంట్స్ చేశారు. సో మీరు అన్నట్టుగా మళ్ళీ రిపీటెడ్గా ఆయన ఒక వార్తల్లో ఉంటున్నారు ఇటువంటి కామెంట్స్ చేసుకుంటూ. సో పార్టీ చాలా సీరియస్గా ఈసారి పరిగణించే అవకాశం ఉంటుందా? ఏమన్నా మళ్ళీ ఒకసారి మందలింపు చేసి వదిలేసే అవకాశం ఉంటుందా ఇటువంటి రిపీట్ అవుతుంటే? లేదంటే సీరియస్ యాక్షన్కి ఏమైనా దిగొచ్చు అని పార్టీలో అనుకుంటున్నారా? ఖచ్చితంగా. యాక్చువల్లీ రీసెంట్ గా పిఎస్సి మీటింగ్ జరిగినటువంటి సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పార్టీ లైన్ దాటి బిహేవ్ చేస్తారో వాళ్ళ పైన వేటు తప్పదు, ఎవరైనా సరే అడ్డు దాటితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ వార్న్ చేశారు. ఇక ఈ నెల 4వ తారీఖున మరొకసారి పిఎస్సి మీటింగ్ ఉంది, మల్లికార్జున ఖర్గే రానున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే పెద్ద ఎత్తున పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపైన సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని కూడా ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇప్పటికే
అనిరుద్ రెడ్డి అనేక సార్లు ఇలాంటి కామెంట్ చేయడం, ఆయనని వార్నింగ్ ఇచ్చి వదిలేయడం ఇలా జరుగుతుంది. ఈసారి మాత్రం నేరుగా సొంత పార్టీలోనే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ కోవట్లు ఉన్నారంటూ కామెంట్ చేయడం, ప్రస్తుతం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. సో చూడాలి మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది అనేది చూడాలి. అంటే ఒక మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రస్తుతం దుమారం రేపుతుంది. మరి ఏ విధంగా దీనిపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కానీ లేదంటే హైకమాండ్ ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కోవట్లున్నారు. సో లెటర్లు రాసుడు కాదు, బనకచెర్ల ఆపాలంటే ఏకంగా పోయి వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే బనకచెర్ల ఆగిపోతుందంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ని మరి పార్టీ ఎట్లా తీసుకుంటుంది, కాంగ్రెస్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది.